అండి, నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. మాకైతే ఇప్పుడు వర్షం లేదు, నీళ్లు లేవు. మా మొక్కలైతే ఎట్లా అయిపోతున్నాయో చూడండి. పట్టుకుంటేనే ఆకు రాలిపోతుంది, వేపాకు ఇది. అయితే ఈరోజు ఎక్కువగానే వర్షం పడిందట్టుంది. కొంచెం నీళ్లు ఇదిగండి కొంచెం అట్లా వచ్చినాయి. కానీ ఆకు పైన ఆకు తడవాల్సిందే కానీ కింద నేలలోకి అయితే లేదు. ఇదిగండి బండ మీద కొద్దిగట్ట బండ తడిసింది. ఇప్పుడైతే కొంచెం జల్లు పడుతుంది. వాతావరణం ఏమో చల్లగా ఉంది. మొక్కలన్నీ చూడండి ఎట్లా పోయినాయో. మాకు ఇంట్లో కూడా పంపులు నీళ్ళు రావట్లేదండి, రేపు వస్తాయి అంట. ఆదివారం వస్తాయి. ఇప్పుడు నేను శనివారం తీస్తున్నా. కొంచెం ట్యాంకులో నీళ్ళే ఒక్కొక్క చుక్క ఇస్తా వస్తున్నాను. ఇదిగో చూడండి మల్లెపూలు. ఈ మొక్కలు అయితే ఇంకా ఆకు దూయాలి, మళ్ళీ ఆకు దూసి కటింగులు చేయాలి. ఇవన్నీ అయిపోయినాయి పూలు. చూడండి పూలన్నీ అయిపోయి ఎండలకి ఎండిపోయి మాడిపోయినట్టు వచ్చింది. ఇప్పుడు నిన్న ఈరోజు కొంచెం చల్లబడింది. ఇంక ఇవన్నీ మళ్ళీ కొమ్మలు దూసేసుకుంటే మంచిగా వస్తాయి పూలైతే. ప్రతి మొక్కలు చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో వాటర్ లేక. మా సపోటా చెట్టు కానీ వేప చెట్లు కూడా అన్నీ అట్టనే పోతున్నాయి. ఇవన్నీ మొగ్గలు పెద్దవి అవుతున్నాయి. సపోటాకి కనిపిస్తుంది, చిన్నది పైకి వస్తే కనిపించింది. చూడండి అంతా తోట మొత్తం కళ తప్పిపోయిందండి. పచ్చగా బాగుండేది కదా, చక్కగా దగ్గరగా ఉండే తోట మొత్తం చెట్లు ఎండిపోయినట్టు అయ్యేసరికి ఒక్కిపోయినట్టు అయ్యేసరికి విడివిడిగా అయినట్టు అయిపోయింది. ఆ చెట్టు బాగున్నంత వరకు కమ్మిగ్గా ఒకదానికొకటి మంచిగా కరుచుకున్నట్టు బాగుండేవి. ఇప్పుడైతే అటు అయిపోయింది. కాసిన ఇస్తా వచ్చానండి నీళ్ళు. ఒక్కొక్కటి ఏదన్నా వడబడుతుంది అన్నప్పుడు అట్లా ఇచ్చా. మరి మీకు మీ మొక్కలు ఎలా ఉన్నాయండి చెప్పండి. ನೀವು చూడండి ఎట్లా ఎండిపోయిందో. కొన్నిటికి ఇంట్లో నీళ్లు జాగ్రత్తగా చేసుకుంటా. షింకులో కూడా బకెట్ పెట్టుకొని ఆ చేయి కడుక్కున్న నీళ్లు అన్ని బకెట్లతో పైకి తీసుకొచ్చేది అవి పోస్తున్నా కొద్దిగా అట్లాగా. ఇక్కడ పొట్ల పిందెలు పడుతుంది. అదిగండి ఇదొక పిందె, ఇదిగండి ఇక్కడ వచ్చింది, కొంచెం ఎండిపోయేటట్టు వచ్చింది. ఇప్పుడు నేను మా మొక్కలన్నిటికీ ఒక ద్రావణం ఇద్దాం అనుకుంటున్నా. అది ఏంటనేది చూపిస్తా. చూడండి అసలు ఎట్లా అయిపోయినాయో. అమ్మ తల్లి, మా వానదేవుడు కరుణించలేదు. ఏం చేయాలో అర్థం కావటంలా. మునగ చెట్టు పండిపోయింది, అన్నీ వడబడిపోయినాయి. అప్పటికి అన్నీ ఇస్తానే, అన్నిటికీ కొద్దిగా ఇస్తున్నానండి. నీళ్ళు చాలా మళ్ళీ మనకి ఇంట్లో వాడుకోవాలి కదా నీళ్ళు వచ్చేదాకని. చూడండి ఈ కమలా చెట్టు అండి ఎట్ట ఎండిపోయిందో చూడండి. నిన్న పొద్దున కొంచెం పోసాను, చాలా దానికి. అది పెద్ద చెట్టు అయ్యే మొక్క కదా, చాలా. ఇప్పుడు కొద్దిగా ఇస్తా, ఒక చెవుడు పోస్తా. మన తోట అంతా ఎట్లా అయిపోయిందో చూడండి. మీ మొక్కలు బాగున్నాయా అండి? కామెంట్లో చెప్పండి ప్లీజ్ అండి. నాకైతే భలే బాధగా ఉంది మొక్కలను చూస్తుంటే. ఎంత కష్టపడి చేసుకుంటామో 1-2 రోజులు మనం నీళ్లు పోయకపోయినా పట్టించుకోకపోయినా ఎట్లా అవుతాయి అనేది చూడండి. ఇదండి పూలు. ఆ లిక్విడ్ నేను ఇప్పుడు ఈరోజు చేస్తున్నాను. లిక్విడ్ అయితే రేపు ఉదయం ఇస్తానండి. ఎందుకంటే రేపు నీళ్ళు వస్తాయి అంటున్నారు. ఈ మొక్కలన్నిటికీ ఇవ్వాలి కదా. వర్షం పడితే బాగుండి. ఈ రోజు వరకు కొంచెం పడింది, అదిగోండి తేమ ఉంది అక్కడక్కడ. కానీ పైన అట్ట జల్లే లేదు. ఇంకా జామ చెట్లు అయితే అసలు వడబడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. ఇంకా వర్షం పడితే ఏమన్నా పచ్చగా తిరుగుతాయేమో. ఆ లిక్విడ్ ఇస్తూ మళ్ళీ చూపిస్తానండి. ఇవన్నిటికీ కొంచెం నిన్న నీళ్లు చల్లాను. పైనుంచి కింద నుంచి నీళ్లు తీసుకొచ్చినాయి చల్లా. ఇక్కడ దీంట్లో మొక్కలు రాలేదండి. ఇవన్నీ మళ్ళీ బెండెత్తనాలు పెట్టాను, మళ్ళీ పెట్టుకున్నా. ఎండలు అట్ట ఉన్నాయండి. మనం వేసిన మొక్కలు. ఈ పురుగు చూడండి, ఈ పచ్చ పురుగు ఎగురుతుంది మిడత, అది తినేస్తుంది ఆకులు. ఇదిగో ఇక్కడ చూడండి తింటుంది. ఇదిగండి అదిగండి పురుగు వెళ్ళిపోయింది.
ఈ పాలకూర మొక్కలు ఇంకా నీళ్లు చల్లే కొన్నిటికి అట్లా చల్లి పెట్టా. ఇవన్నీ బెండ మొక్కలు. ఆ నీళ్లు లేనప్పుడు మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఫిల్టర్లో ఈ పట్టుకున్న వేస్ట్ నీళ్ళు కూడా బకెట్లకు పట్టుకొని అవి కూడా పైకి తీసుకొచ్చేది కొంచెం కొంచెం పోస్తున్నానండి. ఎంత జాగ్రత్త పడుతున్నామో నీళ్ళు లేకపోయేటప్పటికి. లిక్విడ్ ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. అన్నిటికీ పోషకాలు అందించాలి. మళ్ళీ ఎండలకి బాగా ఇబ్బంది పడ్డాయండి మా మొక్కలైతే. చూడండి, నాకైతే ఎంత బాధగా ఉందో అసలు. ప్రతి మొక్క అట్టనే అయిపోతుంది. ఇదిగండి చూడండి అసలు. ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల కానీ అసలు ఎక్కడ వర్షాలు లేవు, లేక ఈ మొక్కలు ఇట్లా అయిపోతున్నాయి. దానికి తోడు మళ్ళీ నీళ్లు వదలటంలా మున్సిపాలిటీని వాటర్ రావటం లేదు, పైపులు ఏదో పోయినాయి అని చెప్పి. అందుకని రెండు ఇప్పుడు కుదిరినాయి. అటు వర్షాలు లేవు, ఇటు నీళ్లు రాలేదు. ఏం చేయాలో, మనం తాగటానికి కావాలి, వాడుకోవటానికి కావాలని చెప్పి మొక్కలకి ఇవ్వకపోతే నీళ్ళైనా ఉంటే కొన్నాళ్ళు నెట్టుకు రావచ్చు. నీళ్లు లేకపోయా ఫుడ్ ఇవ్వటానికి మట్టి ఎండిపోతుండే ఏం ఫుడ్ ఇస్తామో. ఎండిపోయిన మట్టిలో మనం ఎంత పోసినా కూడా అది మట్టి పీల్ చేసుకుంటుంది, కానీ మళ్ళీ మొక్కకు అందించే గుణం ఉండదు. అట్లాగా అన్నీ వడబడిపోయినాయండి. లిక్విడ్ ఇస్తా చూపిస్తాను. ఇదండి మరుసటి రోజు నీళ్ళు వచ్చినాయి. ఉదయాన్నే 4 గంటలకు లేచానండి. ఇప్పుడు లేచి ఇంకా మోటార్ వేసుకొని టీ పెట్టుకొని తాగి 5ంటికి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు పట్టుకుంటా ఇంట్లో కసులు జిమ్ముకొని ఇప్పుడే బయటకు వచ్చా. మా మొక్కలు చూడండి అన్నీ ఎట్లా పండిపోయినాయో. ఇంక ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ మొక్కలకి అన్నిటికీ, కింద మొక్కలకి అన్నిటికీ వాటర్ ఇవ్వాలి. కసులు జిమ్ముకొని కళ్ళాపు జల్లుకొని బయటకు వెళ్తా, ముగ్గేసుకొని పైకి వెళ్తానండి. చూడండి, ఇంకా ఇదంతా చిమ్మాలి. ఇది మొత్తం కసులు చిమ్మి కడిగి ముగ్గేసుకొని పైకి వెళ్తా. ఒక అరగంట పైనే పట్టుద్ది. ఇక్కడ ఏంటంటే ఏం పని చేస్తావు మా, అంత పొద్దున్నే లేస్తున్నావు అని అంటారు కొంతమంది. అందుకని చెప్తున్నానండి. ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ నీళ్లు పోయాలి ఆ చెట్లకి. ఎందుకండి ఈ లోపల కూడా చిమ్ముతున్న, బయట చిమ్మేసి వచ్చాను. ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తున్నానండి. నాకు మొన్న కూడా ఒక అక్క అడిగింది, అంతకుముందు కొంతమంది అడుగుతున్నారు, అమ్మ మీరు ఈ పనులన్నీ ఎట్ట మేనేజ్ చేస్తున్నారు, ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు, పనమ్మాయి లేదంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నావు అని. మొన్న కూడా ఒక రమక్క అడిగారు, ఈ అమ్మాయి అసలు ఎట్ట మెయింటైన్ చేస్తుంది ఇంట్లో పనులు ఇవన్నీను అని అడుగుతున్నారు. నేను ఇక నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నింటికి లేస్తే అప్పటి నుంచి పనులన్నీ చేసుకుంటా. ఇంట్లో కూడా చిమ్ముకున్నాను శుభ్రంగా. ఆ దేవుడి పాటలు పెట్టుకుంటా టీవీలో. ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకుంటాను. ఈ పనులు అయినాక 6-6:30 అవుతుందండి నాకు. ఇప్పుడైతే 5:30కి బయటికి తలుపు తీశాను. ఇవన్నీ చిమ్ముకొని పని చేసుకొని ముగ్గేసుకొని ఇప్పుడు ఇదంతా కడగాలి. ఈ పంచ కూడా కడిగేస్తాను. ఇదంతా అటు కడుగుతాను, నీళ్ళు పోస్తాయి పాపి. ఇక్కడ ఏం చేస్తానంటే నీళ్ళు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి పంచలో కూడా వరండాలో ఇట్లా నీళ్ళు పోసి కడిగేసేస్తానండి. దుమ్ము మాకైతే బయట అటు రోడ్డు పనులు జరుగుతున్నాయి. అందుకని చెప్పి ఆ దుమ్ము అంతా మా ఇంటి ముందరనే, మా ఇంట్లోకి వస్తుంటుంది. అదేండి ఇప్పుడు ఇది మొత్తం చిమ్ముకోవాలి, కడుక్కోవాలి. ఇక్కడైతే ఒక నిమిషం అట్లా చూపిస్తానండి మీకు. ఎందుకంటే పనులు నిద్రలేసి ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. ఇదండి అట్లా పోసి కడిగేసేసుకొని ముగ్గేసుకొని ఇదంతా కడగాలి చీపురేసి. పొద్దున్నే మనకి పని వాళ్ళు రారు బయట చిమ్మటానికి. మా ఇంటి ముందు కుక్క పిల్లలు, ఉదయాన్నే పక్షుల అరుపులు. ఈ వీడియోలోనే కొన్ని విషయాలు చూపిస్తానండి. అటు ముగ్గేసి చూపిస్తా.
ఇదిగండి ముగ్గు వేసుకున్నా, కడిగేసాను, ముగ్గు వేసుకున్నా. దీని మీద ఎప్పుడు చూసినా ఇదే ముగ్గు ఉంటుంది. మొన్న షార్ట్ వీడియోలో కూడా ఇదే ముగ్గు. ఎందుకంటే ఇదంతా గరుకుగా ఉంది, ఇంక పోవటంలో దాని మీదనే రుద్దుతున్నాను. చిన్న ముగ్గులు వేసుకుంటానండి, నాకు వచ్చినాయి. పెద్ద ముగ్గులు రావు నాకు. అట్లా ఏదో గబగబా వేసుకొని వెళ్తా. ఇక్కడ అమ్మఒడి అని అమ్మవారిది పెట్టుకున్నాం, కాళికామాత గురించి. ఆమె గుర్తుగా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అందుకని ఆమె కోసమని ఒక ముగ్గు ఇక్కడ అరుగు మీద వేసుకుంటాను. ఒక పిల్ల చూడండి ఎట్ట చూస్తుందో. ఇదంతా కడిగి తుడిచి పంచలో అంతా ఒక ముగ్గు వేసుకున్నా. చిన్న ముగ్గులు వెళ్ళండి, పెద్ద పెద్ద ముగ్గులు రావు నాకు. ఈయన లేచి వచ్చాడు, నిద్ర లేచి వచ్చాడు. ఆయనకి టీ పెట్టించి ఇదంతా కడిగేసా. అక్కడ దాకా పోతాయి. అక్కడి నుంచి ఇప్పుడు దొడ్లో నీళ్లు పెడతా, అటు చూపిస్తాను. నాకు నిన్న సాయంత్రం ఒక అమ్మాయి ఫోన్ చేసి అడిగిందండి, ఇప్పుడు గుర్తొచ్చింది. రజా అని మా ఇళ్ళ దగ్గర అటు ఉంటుంది. అమ్మ మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు నీళ్ళు లేకుండా 4 రోజుల నుంచి అంటే, ఇదిగో అమ్మా ఫిల్టర్ వేసుకున్న ఆ ఫిల్టర్లో నీళ్లు ఇక్కడ వస్తాయి కదా, దీంట్లో నుంచి నేను ఈ బకెట్ పెట్టుకొని, ఈ గిన్నె పెట్టుకొని, ఒక గిన్నె, ఈ గిన్నెలో పెట్టుకునేది ఇది అండి. ఇట్లా బకెట్లు పెట్టుకొని బకెట్లోకి పోసుకున్నా. ఇవి కొంచెం మళ్ళీ గిన్నెలోకి తీసుకునేది, ఈ చేతులు ఇట్లా కడుక్కుంటా. ఈ నీళ్లు కూడా మనం వేస్ట్ చేయకుండా నీళ్లు రానప్పుడు మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం నీళ్ళు వచ్చినప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాలి కదా అని చెప్పి నేను ఇవన్నీ టీ పెట్టుకున్న గిన్నెలు ఇట్లా శుభ్రంగా తొలిపి పోస్తానండి. నీళ్లు పెట్టి కొంచెం ఇప్పుడే టీ పెట్టుకొని ఆయనకి ఇచ్చాను టీ. నేను తాగేసా ఇందాకనే. ఇవన్నీ కూడా ఇట్లా శుభ్రం చేస్తా. ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. ఏంటంటే ఇది అంట్లు కూడా అట్టే పెట్టేసా. పని అమ్మాయిని వచ్చింది నిన్న, రావద్దులే, మొన్న వచ్చింది, నిన్న రావద్దని చెప్పాను. ఇంకా నేను ఏదైనా అవసరమైనవి నేను కొనుక్కున్నాను. ఇదండి ఇప్పుడు ఇట్లా అన్నీ వేసేస్తాను. ఇంక ఈ నీళ్ళు ఇట్లా ఉంచుకొని చేతులు కడుక్కుంటూ ఆ నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా ఇట్లా పడ్డాయి కూడా బకెట్ ఇటుకు పెట్టుకొని వాడుకుంటున్నానండి. ఇదిగండి ఈ పెరుగు గిన్నెలు మొత్తం ఇట్లా నీళ్ళన్నీ దీనికి పోస్తా. రోజు కూడా నేను అంతే చేసుకుంటానండి. ఇప్పుడు ఈ బయట వేస్తాను అంట్లు. ఆ దొడ్లోకి వెళ్ళి ఇప్పుడు మొక్కలకు నీళ్లు పోయాలి. ఇదిగండి ఇది ఇట్లా కడుక్కుంటుంటా చెయ్యి. ఆ నీళ్లు మీరు నీళ్ళు ఎట్లా మేనేజ్ చేశారమ్మా? మాకు నిన్న ఒక ట్యాంకర్ వస్తే ఎదురాళ్ళు ఒక డ్రమ్ముకు పట్టుకున్నాము. ఆ నీళ్లు పోసాను. మా మొక్కలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయమ్మా. అంటే నిన్న ఉదయాన్నే నేను తీశాను కదా ఒక వీడియో, ఆ వీడియో తీశానమ్మా. కొంచెం తీసి మళ్ళీ ఇలాంటి మొక్కలు వాడిపోయినాయి అని మళ్ళీ అబ్బా ఇవన్నీ కూడా చూపించాలని కొంచెం చేసి డిలీట్ చేశా. మళ్ళీ అయినా చూపించాలి కదా, మనం మంచిగా ఉన్నాయే కాదు, ఆ మొక్కలు ఎండలకి నీళ్లు లేనప్పుడు ఎట్లా వడబడుతున్నాయో అది కూడా చూపించాలి అని చెప్పి నేను మళ్ళీ తీసా వీడియో నిన్న ఉదయం. అయితే ఇట్లా చేశానమ్మా అంటే, అయ్యయ్యో అది కూడా మాకు చెప్పండి, మీరు నీళ్లు లేనప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు చెప్పండి, నాకు అందరికీ తెలుసుకుంటారమ్మా అట్లాంటివి అని చెప్పి అన్నది. అవును, అందుకని మళ్ళీ తీసి పెట్టానమ్మా అని చెప్పా. ఈ వీడియో కొంచెం పెద్దదైనా కూడా మీరు ఫుల్ వీడియో చూడండి. మనకి నీళ్ళు పంపులు రానప్పుడు మనం ఎట్లా నీళ్లు మేనేజ్ చేసుకోవాలి అనేది ఇట్లా నేను సేవ్ చేసుకుంటా, బకెట్ ఆడ పెట్టుకుంటాను. మీరు ఎవరైనా అట్లా పెట్టుకుంటారో లేదో నాకు తెలీదు. నేనైతే ఇప్పుడు దొడ్లో నీళ్ళు ఇవ్వాలి. చూడండి ఇప్పుడు ఆ మొక్కలన్నిటికీ నీళ్ళు ఇస్తూ ఇదంతా కడుక్కోవాలి. ఇప్పుడు అటు కడిగిన నీళ్ళన్నీ ఇటు వస్తాయండి మాకు. అటు నుంచి కడిగి అక్కడ కారు దాకా మళ్ళీ ఇదంతా ఇటు వస్తాయి. ఇప్పుడు 6:30 దాటిపోయింది టైం. ఇంట్లోకి వచ్చి టీ పెట్టించాను. ఇదంతా కడిగేసుకోవాలి. ఇక్కడ ముగ్గేసుకుంటాను. కృష్ణయ్యకి ఎదురుగా ఆకులు చూడండి ఎట్ట వచ్చి గాలికి ఇక్కడ నిలబడుతున్నాయో. ఇదంతా శుభ్రం చేసుకునేసరికి నాకు చాలా టైం పట్టిద్ది. ఇది చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడిద్ది అనుకుంటున్నానండి నేను. దయచేసి అందరూ చూడండి, కొంతమందికి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. మా మొక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఇదిగండి ట్యాప్ ఇక్కడ ఉంది మాకు. ఈ ట్యాప్ నుంచి నేను నీళ్లు పెట్టుకుంటా మొక్కలకి. చూడండి మీకు
వీడియో కొంచెం పెద్దదైనా కూడా కొన్ని తెలుసుకుంటారు కొంతమంది. మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఉదయాన్నే లేచి ఇప్పుడు నీళ్లు లేనప్పుడు మొక్కల పరిస్థితి ఏంది, అట్లా సేవ్ చేసుకున్న నీళ్ళే నేను 2-3 బకెట్లుగా పెట్టుకునేది, పైకి తీసుకెళ్లేది, కొంచెం పోసుకుంటా మొక్కలకి. కొంచెం 4 రోజుల నుంచి కాపాడుకుంటా వచ్చాను మా మొక్కల్ని. కొద్దిగా ఇచ్చేది. తీర్థం పోస్తారు కదా, గుళ్ళో తీర్థం ఇస్తే మనకి కొంచెం ఎంత శక్తి వచ్చిద్దో అని అనుకుంటాము. అంతే మాదిరిగా ఇప్పుడు మా మొక్కలకి అయింది. ఇప్పుడు అన్నిటికీ నీళ్లు పెట్టి ఆ పక్క కడిగి చూపిస్తానండి. అటంతా కడగాలి, మళ్ళీ వీడియో లెంగ్త్ అయిపోద్ది. ఏమండి, మొక్కలన్నిటికీ నీళ్ళు ఇచ్చానండి. ఇదంతా కడుక్కొని వచ్చా శుభ్రంగా. ఇదిగండి మొక్కలకి అన్నిటికీ నీళ్లు పెట్టాను. ఇక్కడంతా కడిగాను. ఇదిగండి నీళ్లు ఇక్కడ ఇట్లా నిలబడతాయి. ఆ ఆకులంతా అక్కడ తూము ఉంటుంది, ఆ తూము దగ్గర ఆగిపోతాయి. కొంచెం దిగి అటు కొంచెం తప్పిస్తుంటే అట్లా నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కొంచెం సేపు ఆగితే అయ్యే చిన్నగా పోతాయండి. నిదానంగా తర్వాత తీస్తాం. ఇక మిగతా పనులు చేసుకొని ఇదిగండి ఇక్కడంతా కడిగేసాను. బీరకాయలు చూడండి. ఆ అమ్మాయి నాకైతే భలే సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అమ్మ బీరకాయ కూర, పచ్చడి, ఫ్రై ఇట్లాంటివి మీరు ఎట్లా చేసుకుంటారో అవి చేసి చూపించండి అమ్మ మాకు కూడాను. అంటే నీకు చేత కదా, ఏంటంటే చేతవు, మీ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలి కదా, మీరు ఎట్లా చేసుకుంటారు అని. ఆ రోజు మా ఇంటికి గ్రూప్లో వచ్చింది, గ్రూప్ మీటింగ్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చింది. అప్పుడు చూసింది సొరకాయ పాయసం, మునక్కాయ కారం, మునగాకు కారం, అదంతా చూపించమని అడుగుతుంది. ఇంకేదో ఇది గట్ట ముగ్గు గబాబు గీసేస్తాను, మళ్ళీ పైకి వెళ్ళాలి. చూడండి చిన్న ముగ్గులు వేస్తానండి, గబా అయిపోవాలి పొద్దున్నే నాకు. అంటే రోజు మీరు ఇంతే చేస్తారా పనులు అంటే రోజు ఇంతే చేయనండి. అయినా ఓపిక ఉండాలి కదా, రోజు చేయాలంటే చేయలేను. అట్లా నీళ్ళు వచ్చిన రోజు మటుకి కడిగేస్తా. అది ఇంకా బట్టలు పనమ్మాయి వస్తే పని చేసుకుంటుంది. సాయంత్రం వచ్చింది 4 గంటల గట్ట. ఇంక ఇది వదిలేస్తున్నా. ఇదండి నేను పొద్దున్న పూట చేసుకునే పనులు. ఇప్పుడు 7:05 అయింది. ఇక పైకి వెళ్తే ఆ మొక్కలన్నిటికీ నీళ్లు పెట్టాలి, మళ్ళీ పూలు కోసుకొని రావాలి, పూజ చేసుకోవాలి. ఇది మళ్ళీ పోతున్నాయి, కొంచెం నీళ్లు పోయినాయి అక్కడ తప్పించేసరికి. ఇప్పుడు ఈ వీడియోలో చాలామందికి ఉపయోగపడే విషయాలు, మనం ఇంట్లో ఆడవాళ్ళమి మొక్కలు పెంచుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ, నాకైతే ఇంట్లో ఒక పనమ్మాయి లేదండి, బయట అంట్లు తోమి బట్టలు ఉతికేసిపోయిద్ది. ఇక మిగతా పనులన్నీ నేనే చేసుకుంటా. ఇంకా పనిలోకి వంగాను అంటే నిద్రలేసి పనిలోకి వంగితే మళ్ళీ 9:30-9కి కిందకు వస్తా. పైకి 7ంటికి అట్లా వెళ్తాను. 9ంటికి అట్లా కిందకు వస్తే అప్పుడు ఒక రోజు పొద్దున్నే జిమ్ముతా, ఒక రోజు తర్వాత జిమ్ముకుంటా. ఇంకా పూజ అయ్యి మేము టిఫిన్లు చేసి ఆయన బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు తర్వాత వచ్చి వంట పని చూసుకుంటానండి. ఇది నా దినచర్య. రోజు మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకుంటా, సాయంత్రం మళ్ళీ పైకి వెళ్ళి వీడియోలు చేయటం, మొక్కల పనులు. ఒక రోజు ఉదయాన్నే వీడియో చేస్తాను, నా పనిని బట్టి నేను చేస్తుంటానండి. పక్షులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఓకే, పైకి వెళ్దాం రండి. ఇదండి ఈ పూలన్నీ కొయ్యాలి. పైకి వస్తున్నా, కోసుకొని చెట్లకు నీళ్ళు ఇచ్చి నిన్న కోసి షార్ట్ వీడియో చేశానండి. ఈ పూలన్నీ ఇవి మళ్ళీ మరుసటి రోజు. ఇవన్నీ ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కోసేసరికి నాకు చాలా టైం పట్టుద్ది. ఇవన్నీ కొయ్యాలి. నిన్న షార్ట్ తీసి పెట్టా. హాయ్ అమ్ములారా, లేచారా? అమ్మ ఎట్ట అయిపోయినాయో చూడండి ఆ మొక్కలు. చూడండి బంగారు తల్లులు. వచ్చానమ్మా, నీళ్ళు ఇస్తాను ఇప్పుడు మీకు. చూడండి అమ్మ అన్ని మొక్కలకి ఇప్పుడు నీళ్ళు ఇస్తాను. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈరోజే ఇప్పుడు అన్నిటికీ నీళ్ళు ఇచ్చేసి సాయంత్రం ఇస్తా. ఎందుకంటే నేల అనేది నెమ్ముగా ఉండాలి.
ఆ నెమ్ము ఉంటే కొంచెం మనం ఇచ్చిన లిక్విడ్ పోషకాలు తీసుకుంటుంది. బత్తాయి మొక్క కానీ బీర మొక్కలు కానీ ఎలాగైపోయినాయో చూడండి. దేవుడా దేవుడా, ఇప్పుడు పోషకాలు ఇచ్చినా అందుకోలేవు మొక్కలు. మట్టి కూడా గట్టిగా అయిపోయింది. వీటన్నిటికీ ఇప్పుడు నేను వాటర్ ఇచ్చుకొని ఈ వీడియో ఇంతతో కంప్లీట్ చేస్తా. చూడండి, వాటర్ పోసేసుకొని మొత్తానికి సాయంత్రంగా ఇస్తానండి లిక్విడ్. అమ్మ తల్లి, 7:30 అయిపోయింది టైము. మళ్ళీ వీటికన్నిటికి నీళ్లు పోసేసరికి 2 గంటలన్నా పట్టిద్ది. 9 అయిద్దిలేండి మినిమం. మొత్తానికి నీళ్లు పోసి ఆ క్యాన్లు ఉన్నాయి కదా, వాటర్ క్యాన్లతో పోస్తాను. చూడండి, ఇట్లా పోసేసుకుంటా. వీటన్నిటికి పోసి పూలు కోసుకొని కిందకి వెళ్ళాలి. ఈ వీడియో ఇంతటితోటి ఆపేస్తున్నానండి. ఇంకా సాయంత్రం మళ్ళీ పోషకాలు ఇచ్చే వీడియో చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తా. చెప్తాను ఏం పోషకాలు ఇస్తున్నాను అనేది. మొత్తం పాడైపోయినాయి. ఇంకా అసలు ఇంకా బాధ చెప్పలేము, ఇంకా బాధ. మరి మీ మొక్కలు ఎట్లా ఉన్నాయో. మరి రాగి మొక్క మొన్ననే చూపించాను, ఇంతలోకే చూడండి ఎట్లా అయిపోయిందో. ఈ ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. అమ్మ విత్తనాలు వేసారు కదా, ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి అన్నారు. నిన్నగాక మొన్న వేసానండి. మొన్న వేసాను, నిన్న ఈరోజు ఇదిగండి మొలకలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొక్కలు ఎట్లా పెంచుకోవాలి అనేది మీకు ఈజీగా మనం ఒక టైము కేటాయించుకొని కొన్ని పనులకి ఆ టైం ప్రకారం మనం పనులు చేసుకోగలిగితే అన్నీ మెయింటైన్ చేయగలమండి. ఇంట్లో పనులు కానీ మొక్కల పనులు కానీ చేయగలము. ఎప్పుడన్నా ఒకరోజు హుషారు లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటా. నేనైతే ఒకరోజు ఉదయం పూట ఇచ్చాను అనుకోండి, మళ్ళీ తెల్లారి ఉదయం లేకపోతే సాయంత్రం ఇస్తాను నీళ్లు. ఇవి అయితే అయిపోయింది అనిపిస్తుంది నాకు. చూద్దాం, వాటర్ పోసి చూస్తా. అట్లా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మా మొక్కలన్నీ ఎలా ఉన్నాయి, నీళ్లు లేనప్పుడు మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, మన ఇంట్లో వాడుకున్న నీళ్లు ఎట్లా జాగ్రత్త చేసుకొని కొంచెం కొంచెం నీళ్లు మొక్కలకి ఎట్లా ఇచ్చాను, ఇవన్నీ ఈ వీడియోలో నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమేం పనులు ఎట్లా చేసుకొని మళ్ళీ ఇన్ని మొక్కల్ని ఇంట్లో పనులు ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించాను. నిన్న చెప్పాను, నిన్న ఉదయం చేశాను కదా, సాయంత్రం పోషకాలు అందిస్తానండి మొక్కలకని. ఇప్పుడు అవ్వదు, ఇంకా వీడియో పెద్దదవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే పోషకాలు మటుకి సాయంత్రమే ఇస్తా, మీకు వీడియో తర్వాత వస్తుంది. ఇదండి, నా వీడియో నచ్చితే, నా పనులు నచ్చితే మీరు నాకు ఒక లైక్ చేసి ఆ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ రాయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొంచెం టైం కేటాయించుకొని మనం మొక్కలను కూడా పెంచుకుందాము. ఇప్పుడు కరోనా వచ్చిందంటున్నారు, ఒంగోలులో కూడా కరోనా వచ్చిందంట. మరి మనం ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ మన కూరగాయలు మనం పండించుకొని వీలున్నంత వరకు కొంతవరకైనా మనం లైఫ్ని సేవ్ చేసుకోవాలి అనేది నేను అనుకుంటాను. నాకైతే ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుంటేనే నా ఒళ్ళు కూడా బాగుంటుంది. పని వాళ్ళు వస్తారు చేస్తారులే అని అనుకుంటే అవ్వదు. మనం చేసుకుంటే కొన్ని పనులు మనకు బాగుంటుంది. నాకు ఈ మధ్య 2 నెలల నుంచి ఎండలని పని అమ్మాయిని పెట్టుకున్న అంట్లకి బట్టలకి. ఇంట్లో కసువులు జిమ్ముకోవటము, ఇల్లు తుడుచుకోవటం కానీ మిగతా పనులన్నీ నేనే చేసుకుంటానండి. ఇప్పుడు పైకి వస్తే పైన పనులన్నీ నేనే చేసుకుంటున్నా. పనమ్మాయి కూడా రావటం లేదు మట్టి పనులకి వాటికి. అడుగుతున్నా కానీ రావటంలా. కొన్ని మొక్కలు ఇంకా మట్టి తిరగబోయాలి, కొంత కలుపుకొని చేయాలి. అవి కూడా మీకు ఒక వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తానండి. సరే అండి, వీడియో పెద్దదవుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి
కామెంట్ రాయండి. నేను ఎట్లా చేసుకుంటున్నాను పనులు, ఇన్ని పనులు నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు నన్ను. నిన్న ఈ అమ్మాయి కూడా అడిగింది నన్ను, అమ్మ చెప్పండి అమ్మ, ఏం కాదు మా ఓటోళ్ళం చాలా మంది నేర్చుకుంటాము, మీరు చెప్పే ప్రతి విషయం మేము తీసుకుంటాము, మంచి మంచి విషయాలు మీరు చెప్తున్నారు, అట్లాగే కొన్ని ఇంకా మీకు తెలిసినవి మాకు చెప్పండి, మేము కూడా అలా ఫాలో అవుతాము అని చెప్పి నిన్న సాయంత్రం అమ్మాయి ఫోన్ చేసింది. సరేనమ్మా అని చెప్పాను. ఇన్ని పనులు మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలో చూడండి. నేను అందుకే కొన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూపించాను. సరే అండి, నాకు మటుకి ఒక లైక్ కామెంటు రాయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము, మాట్లాడుకుందాము. మీరంతా మన అందరం ఒకటిగా ఉండి కొన్ని పనులు షేర్ చేసుకుంటూ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీ మొక్కల్ని, మీ ఇంట్లో పనులని చెప్పండి, మాటల్లో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.